ఏ సాంగ్ అయినా పర్లేదు, మేము ఎంజాయ్ చేస్తాం. అంటే ఫస్ట్ అది ఒక చిన్న క్రేజీ కంటెంట్ సార్. ఒకసారి రండి చెప్తా, ముందుకు రండి. అంటే మన హీరో గారు ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు కదా సార్. పాటలు ఎన్ని వస్తున్నాయి సార్, పెళ్లి ఏంటి సార్. సార్ వద్దురా సోదరా అని చెప్పి ఎన్ని పాటలు ఉన్నాయి సార్. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో నేను అడుగుతున్నాను సార్. కాదు సార్, ప్రతి సినిమాకి నేను క్వశ్చన్ అడుగుతున్నా, పెళ్ళెప్పుడు అంటే నచ్చిన అమ్మాయి దొరకట్లేదు అని చెప్తూ ఉండేవాడు 4 years నుంచి. సడన్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే అసలు కమింగ్ లైఫ్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టేసి మొత్తం సర్ప్రైజ్ ఇచ్చేసారు అనమాట. సో దాని మీద కొంచెం క్రేజీగా ఏదన్నా ఒక పాట. సుమాన్ పెళ్లి చేసుకున్నాడు తను. సుమాన్ పెళ్లి చేసుకునే 1 month అయిందా? 1 month అయింది. 1 month పెళ్లి కొడుకు పట్టుకొని ఇలాంటి పాటలు పాడడం మీరు ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. అది ఇంకొక 2 minutes అయితే అమ్మాయి పాడు చాలా పాడు అనాల్సింది. నేను ఒక టూ ఏ సినిమాలో అయినా మేమందరం రఘుకుంచే వాయిస్ కి ఫ్యాన్స్ అండి. 90s కిడ్స్, వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్ వాయిస్. వి ఆల్ గ్రూ అప్ లిసనింగ్ టు రేడియో, క్యాసెట్, సిడీస్. ఆ మొత్తం ట్రాన్సిషన్ ఆయన వాయిస్ చూసాం. మీరు ఒక అందరు వచ్చారు కాబట్టి ఒక 2 మాటలు పాడతారు, బాగుంటుంది అందరికి. సూపర్. క్లాప్స్ ఒకసారి గట్టి క్లాప్. 90s కిడ్ అన్నాడు కాబట్టి ఐ మీన్ 90s సాంగ్స్ పాడుతున్నటువంటి రాజా గారు. Thank you so much, sir. So